బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్లోని పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి భారీగా మోహరించారు పోలీసులు. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు పోలీసులు. ఏ క్షణమైనా ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇటీవల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లో చర్య తీసుకోవాలని స్పీకర్కు హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ సవాల్ విసిరారు. ఇంటికి వచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు అరికపుడి గాంధీ కౌంటర్ ఇచ్చారు. 11 గంటలకు వస్తా అన్నావు కదా, రాకుంటే నీ ఇంటికి వస్తా అంటూ అరికపుడి గాంధీ అన్నారు. తన ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు అవసరం లేదన్నారు. ఎవరి దమ్ము ఏంటో తేల్చుకుందామంటూ హెచ్చరించారు. రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం. చేతులు కట్టుకుని కూర్చోలా. నా కొడుక నువ్వు నేను తేల్చుకుందాం రా. ధైర్యం ఉంటే నా కొడుక, లేకపోతే నేను వస్తా. నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే. వాడు మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లోని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అరికపుడి గాంధీ ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించారు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసినట్టుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా ఆయనను అరెస్ట్ చేయవచ్చని పోలీసు వర్గాలు అంటున్నాయి. దీంతో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. లక్ష్మి, ఒక్కసారిగా రాజకీయాల్లో సవాళ్ల మీద పెను సవాళ్ళు అయితే నమోదవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అరికపుడి గాంధీ అలాగే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. నిన్న అరికపుడి గాంధీ ఇంటికి 11 లోపు వస్తానని పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. దీనికి ప్రతి సవాల్గా ఎవరైతే అరికపుడి గాంధీ కూడా తన నివాసానికి 11 గంటల లోపు రాని పక్షంలో 12 గంటలకి తన నివాసానికి తాను కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తాను కూడా చెప్పడం జరిగింది. ఈ విమర్శలు ఏదైతే ఉన్నాయో, విమర్శలు ప్రతి విమర్శలకి సంబంధించి పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇరువురి ఇళ్ల వద్ద కూడా ఏదైతే కూకట్పల్లిలోని అరికపుడి గాంధీ నివాసంలో కావచ్చు, అలాగే మాదాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కావచ్చు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారెవరూ కూడా అల్లర్లకు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అల్లర్లు జరగకుండా, లా అండ్ ఆర్డర్ విఘాతం కలగకుండా ఇప్పటికే పోలీస్ ప్రొటెక్షన్ ఇద్దరి ఇళ్ల దగ్గర కూడా భారీ పోలీస్ ప్రొటెక్షన్ అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇప్పటికే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి 4 వారాల గడువు కూడా కోర్టు ఇప్పటికే నిర్దేశించింది. కాబట్టి పార్టీ బీఏసీ చైర్మన్ గా అరికపుడి గాంధీని ఎలా కాంగ్రెస్ పార్టీ నియమిస్తుంది అన్న కోణంలో అయితే తీవ్ర విమర్శలు నెలకొల్పుతున్నాయి. అలాగే అరికపుడి గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే సీనియర్లందరినీ కూడా మభ్యపెట్టి బీఆర్ఎస్ లో జాయిన్ చేపించే ఒక బ్రోకర్ రోల్ ప్లే చేస్తున్నాడు ఏదైతే కౌశిక్ రెడ్డి అన్న కోణంలో అరికపుడి గాంధీ కూడా తీవ్ర విమర్శలు చేశారు. సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య ఈ రగడ ఏదైతే ఉందో ఇది మొత్తము కూడా ఇరువురి ఇళ్ల దగ్గర కూడా భారీ పోలీస్ ప్రొటెక్షన్ అయితే నెలకొల్పారు పోలీసులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే అరికపుడి గాంధీ లోపల మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. ఈ సవాళ్లు ఏదైతే ఉన్నాయో అరికపుడి గాంధీ మీద కౌశిక్ రెడ్డి చేసినటువంటి సవాళ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కౌశిక్ రెడ్డి 11 గంటలు కావస్తుంది. 11 గంటల సమయంలో పాడి కౌశిక్ రెడ్డి రాని పక్షంలో అతని నివాసం వద్దకి ఎవరైతే అరికపుడి గాంధీ వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా ఎక్కడ కూడా ఏదైతే ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కూడా హౌస్ అరెస్ట్ చేయడానికి అయితే పోలీసులు బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే మరి కాసేపట్లో హౌస్ అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. ఇప్పటికే కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, అలాగే అరికపుడి వర్గీయులు కావచ్చు, అలాగే పాడి కౌశిక్ రెడ్డి వర్గీయులు కావచ్చు, ఇరువురు కూడా కార్యకర్తలు మొత్తం కూడా ఇప్పటికే చేరుకున్నారు తమ నివాసాల వద్ద. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విఘాతం కలగకుండా పోలీస్ ప్రొటెక్షన్ అయితే భారీగా ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇప్పటికే మాట్లాడదాం.
కొద్దిగా వాటర్ తాగండి. మొత్తం విజువల్స్లో మనం చూసుకోవచ్చు. అరకపూడి గాంధీ కాసేపటి క్రితమే మీడియా ముఖంగా మొత్తం కూడా ఏదైతే కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి విమర్శలకి సంబంధించి కూడా భారీ ఎత్తున అయితే ఇప్పటి వరకు కూడా మీడియా ముఖంగా కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే కాంట్రవర్సీ వ్యాఖ్యలు ఇద్దరు నాయకులు కౌశిక్ రెడ్డి ఏదైతే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్లో చాలా కాంట్రవర్సీకి తావు ఇస్తున్నారు కౌశిక్ రెడ్డి. ఈ నేపథ్యంలో అతనికి కౌంటర్గా ఇది ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నటువంటి అరకపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ పదవి ఎలా ఇచ్చారు అన్న కోణంలో కూడా అతను వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు ఏదైతే ఉందో హైకోర్టులో కూడా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే కోర్టు కూడా 4 వారాల్లోపు దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వని పక్షంలో సుమోటోగా కూడా తీసుకుంటామనేసి కోర్టు కూడా ఆర్డర్ జారీ చేసింది. కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అలాగే అరకపూడి గాంధీ ఇప్పుడు 11 గంటలకి పాడి కౌశిక్ రెడ్డి రాని పక్షంలో తన నివాసానికి చేరుకుంటారా అనేది కూడా ఉత్కంఠగా నెలకొందనేసి తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా అరకపూడి గాంధీ ఏదైతే తన అధిష్టానంతో కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది, నాయకులతో కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది.